షాలోమ్ ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు జరిగేటువంటి వివాదం ఏంటో మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా నేను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది అని నేనైతే అనుకోవట్లేదు. దైవజనులు షాలిం రాజు గారు పువ్వులు పెట్టుకునే మహిళలందరినీ కూడా బజారు మనుషులను సంబోధించాడు అని తప్పుగా చిత్రీకరిస్తూ పనిగట్టుకొని ఆయన మీద, వారి పరిచర్య మీద ధర్మరక్షణ పేరుతో అటాక్ చేస్తున్నారు. దైవజనులు షాలిం రాజు గారు ఒక నిబద్ధత కలిగినటువంటి సేవకులు. ఆయనను పొగిడేంత స్థాయి కూడా నాకుందని నేనైతే అనుకోవట్లేదు. పాయింట్ ఏంటంటే ఏ మతస్థులైనా సరే వారు క్రీస్తు ప్రభువును రక్షకుడిగా తెలుసుకోవాలని, ప్రభువులో బలపడాలి అనేటువంటి సింగిల్ అజెండాతో పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి దైవజనులు షాలిం రాజు గారు. ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి పొరపాటున కూడా పువ్వులు పెట్టుకునే వాళ్ళందరినీ కూడా జనరలైజ్ చేసి వాళ్ళంతా కూడా బజారు మనుషులే అనేటువంటి ఛాన్స్ 0.001% కూడా లేదు. ఎందుకంటే దీనికి రెండు కారణాలను మనం ఆలోచించవచ్చు. ఒకటి, పువ్వులు పెట్టుకునేటువంటి మహిళలందరూ కూడా కేవలం హిందూ మతంలో మాత్రమే లేరు. క్రైస్తవులు కూడా చాలా మంది, ఇన్ఫాక్ట్ మెజారిటీ క్రైస్తవ మహిళలందరూ కూడా పూలు పెట్టుకుంటారు. పెళ్లిల్లో కూడా పూలదండలు మార్చుకుంటారు. రెండో పాయింట్ ఏంటంటే వేరే మతస్థులు ఎవరైనా సరే, అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని వారి రక్షకుడిగా తెలుసుకోవాలనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి దైవజనులు షాలిం రాజు గారు. అలాంటిది కేవలం పువ్వులు పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళంతా కూడా బజారు మనుషులే అనేటువంటి భావన ఆయనకుందని అనుకోవడం కానీ, ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడాడని కానీ మనం అనుకోవడం కంప్లీట్గా పొరపాటే. ఎందుకంటే ఆయన కనీసం హిందువులు పెట్టుకునేటువంటి బొట్టును కూడా వ్యతిరేకించేటువంటి వ్యక్తి కాదు. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 28-29 వచనాల్లో చెప్పినట్లుగా విగ్రహములు కల్పించిన వాటిని, రక్తమును, గొంతు పీసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు అనేటువంటి ఆదిమ అపోస్తలుల పందాలోనే నడుస్తూ, ఇవి కాకుండా ఇతర ఏ భారాన్ని కూడా కొత్తగా రక్షింపబడినటువంటి విశ్వాసులపై మోపకూడదు అని ఆలోచించేటువంటి వ్యక్తి దైవజనులు షాలిం రాజు గారు. అలాంటి వ్యక్తి కేవలం పువ్వులు పెట్టుకోవడాన్ని బట్టి వీరంతా కూడా బజారు మనుషులే అని అన్నాడు అనుకోవడం ఎంతవరకు కరెక్టో మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే సరిపోతుంది. దానికి తోడు ఆయన పరిచర్య చేసేటువంటి ప్రాంతం చిలకలూరిపేట. ఆ చిలకలూరిపేట ప్రాంతం యొక్క 15-20 years బ్యాక్ చరిత్రను కూడా మనం కన్సిడర్ చేస్తే మనకు చాలా క్లియర్గా ఆయన ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడో అర్థమైపోతుంది. ఆ టైంలో మూవీస్లో కూడా చిలకలూరిపేటను దేని గుర్తించేవారో అక్కడక్కడ కొంచెం డార్క్ కామెడీగా చూపించేవారు. కాబట్టి ధర్మరక్షణ ముసుగులో వ్యాపారం చేస్తున్నవారు కాకుండా సామాన్య హైందవుల్లో ఎవరైనా సరే షాలిం రాజు గారి వ్యాఖ్యలను బట్టి ఎవరైనా ఒకవేళ నొచ్చుకొని ఉంటే వాళ్లకు మాత్రమే మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి సంబంధించిన వారు వివరణ ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన 2-3 పాయింట్స్ కూడా ఇదివరకు వేరే సేవకులు చెప్పినటువంటివే. దయచేసి దైవజనులు షాలిం రాజు గారి ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఇతర పాస్టర్లు కూడా ఇచ్చినటువంటి వివరణను అర్థం చేసుకోండి. ఒకరిని యేసుక్రీస్తు ప్రభువులోని గెలుచుకోవడం కోసం అవమానాన్ని భరించేటువంటి వ్యక్తే షాలిం రాజు గారు తప్ప అవమానపరిచేటువంటి వ్యక్తి షాలిం రాజు గారు ఏమాత్రం కూడా కాదు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనేటువంటి వారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆయన వీడియోస్ చూడండి. ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన బోధించేది ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆయన వీడియోస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. థ్యాంక్ యూ.